హాయ్ హలో నమస్తే అండి. నా ఛానల్ సంయమనంకు స్వాగతం అండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలి. ఎందుకంటే నేను ఈ మధ్య నా ఛానల్ను స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఛానల్ ఉన్నా కూడా నేను వీడియోస్ పెట్టకపోవడము, నాకు ఎలా చేయాలో వీడియోస్ అనేది అంతగా తెలియలేదు. ఎవరిని అడిగినా కూడా మీరు మీ ఓన్గా చేసుకోవచ్చు కదా, వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు, ఆ కంటెంట్ ఉంటే మీరే ట్రై చేయొచ్చు కదా, ఎందుకు వాళ్ళని వీళ్ళని అడగడం అని చెప్పడం జరిగింది. కాబట్టి నేనే డిసైడ్ అయిపోయి ఇక లాభం లేదు, నేనే వీడియోస్ ఓన్గా షూట్ చేసుకొని నా వరకు నా దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి మీ అందరికీ నచ్చుతుందనే ఉద్దేశంతో నేను నా ఓన్గా ఇప్పుడిప్పుడే కొంచెం వీడియోస్ చేయడం జరుగుతుంది. నా కంటెంట్ ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీడియోలోనే ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆడపిల్లల పైన జరిగే అత్యాచారాలను ఎలా కంప్లీట్గా తీసేయడం అనేది కంప్లీట్గా ఆపడం అనేది అయితే అది కుదరట్లేదు. కానీ దాన్ని ఎలా ఆపొచ్చు పెద్ద ఇష్యూస్ జరిగినప్పుడే కదా, సమస్యలు జరిగినప్పుడే కదా అందరి ముందుకు వచ్చి అందరూ ధర్నాలు చేయడము, ఆపండి అత్యాచారాలు, కొత్త చట్టాలు తీసుకురండి, అందరికీ ఒంట్లో భయం ఉండట్లేదు అబ్బాయిలకు, అది ఇదని చెప్పేసి ఆ టైం వరకే పోరాడుతున్నారు. వాళ్ళదేం తప్పు లేదు. కొత్త చట్టాలు తీసుకొచ్చినా కూడా ఈ అత్యాచారాలు ఏం ఆగడం లేదు, జరుగుతూనే ఉన్నాయి. బట్ సమస్య చిన్నగా ఉన్నప్పుడే మనం పరిష్కారం చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను పాయింట్ రేజ్ చేయడం జరిగింది. మన దగ్గర కంటెంట్ ఇట్లాంటిది అయితే ఎవరు మనకు సపోర్ట్ చేయరు కదా. ఏ ఫన్నీ వీడియోస్ ఇంకేదో వీడియోస్ అయితే చాలా వరకు సపోర్ట్ చేస్తారు. ఇట్లాంటి వీడియోస్ని ఎవరు ఎంకరేజ్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేని టాపిక్ అనుకుంటారు. అదే అత్యాచారం జరిగిందనే వీడియో అయితే దాన్ని వైరల్ చేసేస్తారు. ఇక్కడ ఇలా జరిగిందంట, అలా జరిగిందంట, అమ్మాయిని ఇలా చేశారంట, అలా చేశారంట అని చెప్పేసి మొత్తం వైరల్ చేస్తారు. కానీ ఒక అమ్మాయి కష్టాలలో ఉంది, ఒక అమ్మాయి బాధలో ఉంది అన్నప్పుడు సాటి మనిషిగా ఒక అబ్బాయి ఆలోచించాడు. ఎంతసేపు అమ్మాయి చులకన భావంతోనే చూస్తారు. ఎక్కడ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఎందుకు? అదే నా కాన్సెప్ట్. ఇక్కడ ఎందుకు చిన్నగా ఉన్నప్పుడే సమస్యను ఎందుకు తుంచేయకూడదు, పెద్దగా అయ్యే వరకు ఎందుకు ఆగాలి? సమస్యను అక్కడికే ఆపేస్తే చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడే అరే ఇలా కాదని చెప్పి అబ్బాయికి చెప్పడము, అమ్మాయికి సజెషన్స్ ఇవ్వడము, ఇట్లాంటివి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ కాన్సెప్ట్ని తీసుకొని ముందుకు రావడం జరిగింది. దీనికోసం నేను ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. నాకు ఎక్కడ సపోర్ట్ దొరకడం లేదు. నేను నా ఓన్గా కూడా నేను కొంతమందిని అడగడం జరిగింది నాకు సపోర్ట్ చేయడం చెప్పేసి. కనీసం మీ ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకేమన్నా మీ ద్వారా ఆడియన్స్ ద్వారా ఇట్లా వీడియోల ద్వారా ఏమన్నా నాకు సపోర్ట్ ఏమన్నా దొరికితే నేను ముందు ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఏమన్నా చేయగలుగుతాను. మీ సజెషన్స్ తీసుకుంటాను. మీ సజెషన్స్ ఇవ్వండి కామెంట్స్ రూపంలో. ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీ సజెషన్స్ ఇవ్వండి, నేను ఫాలో అవుతాను. నా వరకు నేను వీడియోస్ చేస్తాను. దాన్ని ఎట్లా పరిష్కరించాలి, ఎలా వెళ్తే బాగుంటుంది, ఎవరైనా చూసే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి నాకు సపోర్ట్ చేయండి, మాట్లాడండి. ఇట్లాంటి ఇష్యూస్ మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి నేను చెప్పేది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. బట్ ఇంకోసారి నేను క్లియర్గా చెప్తున్నాను. సమస్య ఎక్కడో పెద్దగా జరిగినప్పుడు, రేప్ కేసు అయినప్పుడే జనాల్లోకి తీసుకురాకుండా చిన్న చిన్న విషయాలు కూడా స్కూళ్ళల్లో కానీ, ఇప్పుడు పిల్లలని హరాస్మెంట్ చేయడము, ఇంట్లో కూడా అట్లా పెద్దవాళ్ళు కూడా ఆడపిల్లల పైన మిస్బిహేవ్ చేయడం లాంటివి జరిగినప్పుడు ఎవరు బయటికి వచ్చి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో, ఎందుకు మన వాళ్ళే కదా, మన పరువు పోతుంది, బయట చెప్పుకోవడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు బయటికి రారు, భయపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకు చెప్పుకోవడానికి ఎక్కడ ఒక ప్లేస్, ఒక సెక్యూర్ వీళ్ళకి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది, ఈ సమస్య బయటికి వెళ్ళకుండా పెద్దగా కాకుండా మాకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి నమ్మకంతో మన దగ్గరికి వచ్చి చెప్పేలాగా ఒక టీంని, ఒక షీ టీం లాంటిది ఒక దాన్ని ఏర్పాటు చేసి అక్కడికి వచ్చి చెప్పేలాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పించాలి. స్కూళ్ళల్లో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని ఎలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పిస్తున్నామో అలాగే వాళ్ళలో కూడా మీ ఇంట్లో మీ స్కూల్లో మీరు ఓకేనా, అంతా ఓకేనా, ఏమన్నా సార్లు టీచర్లు మీతో మిస్బిహేవ్ చేస్తున్నారా, ఎలా ఉంటున్నారు అనేది ఒక వీక్లీ వన్స్ ఒక 15-20 minutes, ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలందరినీ అడగడం, అవేర్నెస్ ఇప్పించడం, ఇట్లాంటివి చేయడం ద్వారా మేబీ ఛాన్సెస్ తగ్గుతాయేమో అనేది నా ఉద్దేశము.
ఇంకేంటంటే ఇంకా ఎన్నో పరిష్కారాలు, అంటే చిన్నగా ఉన్నప్పుడే మనం సమస్యను తుంచేస్తే మనకు ఆ సమస్య పెద్దగా కాకుండా, ఇప్పుడు ఒక చిన్న పాప మీద అత్యాచారం జరుగుతుందంటే వాడు ఎవరినో ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తున్నాడు అనుకున్నా, అది ఏదో అంటే ఇప్పుడు కలకత్తాలో జరిగింది రేప్ కేసు, అది ప్రీ ప్లాన్డ్గానే జరిగింది. అది అప్పటికప్పుడు అనుకొని అయితే ఎవరు చెయ్యరండి. అదైతే ప్రీ ప్లాన్డ్గా ఎన్నో రోజుల నుంచి ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తుంటాడు, నాకు తెలిసి అబ్జర్వ్ చేసి అమ్మాయిని టార్గెట్ చేసి ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది, ఆమె టైమింగ్ తెలుసుకొని ఆ టైంలో ఈ అమ్మాయి గమనించకపోవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా మరి అర్థమైనా కూడా అంటే ఏం చేస్తుందో అది ఆమెకే తెలియాలి. అంటే ఏదైనా అప్పటికప్పుడైతే జరగవు కొన్ని ఇష్యూస్, కొన్ని ప్రీ ప్లాన్డ్గా ఈ అమ్మాయిని చేయాలనే ఉద్దేశంతో కొన్ని రోజుల నుంచి టార్గెట్ చేస్తారు, అమ్మాయిని టీజ్ చేయడము, ఇట్లాంటి కొన్ని గమనించాలి అమ్మాయిలు కూడా. ఇట్లా నాతోని జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పడమో, వాళ్ళ పేరెంట్స్కి చెప్పడమో, అట్లా చేస్తే సమస్య పెద్దగా కాకుండా ఉండేది కదా. ఇప్పుడు అంత పెద్దగా అయ్యాక, అమ్మాయి చనిపోయాక, అంత హరాస్మెంట్ అనుభవించాక అదంతా ఎలా ఉంటుందంటే ఏం కాదులే మనకు అనే ఒక నమ్మకం, గుడ్డి నమ్మకంలో వెళ్ళిపోతుంటాం ఒక్కోసారి. అట్లాంటివే పెద్ద ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇలా చిన్నగా ఏదైనా హరాస్మెంట్కి గురవుతున్నారని తెలిసిన వెంటనే ఈ షీ టీమ్ లాంటి వాళ్ళకు, కొన్ని గ్రూప్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫామ్ చేయడము, పెద్దవాళ్ళకి ఇన్ఫామ్ చేయడము, ఇట్లాంటివి చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. కాబట్టి జాగ్రత్త వహించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను. నాకు ఫుల్ సపోర్ట్గా మీరు ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎంత వీలైతే అంతగా ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ స్ప్రెడ్ చేయండి. ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ ఇప్పటికీ ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ ఒక లైక్ వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.